ఒక్కసారి అని చెప్పి గగ్గోలు పెట్టి కాళ్ళ వేళ్ళ పడి గడ్డాలు పట్టుకుని బతుకులాడితే జగన్ మాటలు నమ్మి మోసపోయామని 5 ఏళ్ళకి ఆయన్ని నువ్వు ప్రతిపక్ష స్థానానికి గడ పనికిరావురా బాబు అని చెప్పేసి అసలే ఆ విమానాశ్రయం ఈగులు తోలుకుంటున్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే విమానాశ్రయం ఈగులు తోలుకుంటున్నాయని దాని మీద ఒక అభాండం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. సీదిరి అప్పలరాజు ఏంటి ఆయన సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించాడు. ఎప్పుడో చనిపోయాడు దానయ్య గొర్రెల కాపరి. ఆ కుటుంబాన్ని పరామర్శించాలనా, సీదిరి అప్పలరాజుని పరామర్శించాలనా? ఆయన కలబట్టి కదా, ఆయన ఎక్కడికి పోయినా అల్లర్లో సృష్టించడం అనేది ఆయన నైజం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు టీడీపీ సీనియర్ నేత కంచర్ల విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ఇప్పుడు సిదిరి అప్పలరాజు ఇష్యూ అయి కూడా చాలా రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఉంది, మోదీ గారు వస్తున్నారు, కరెక్ట్ ఈ టైంలోనే జగన్ గారు పరామర్శకు వెళ్ళారు. అంటే ఇంతకు ముందు కూడా వెళ్ళొచ్చు, ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా వెళ్ళొచ్చు, ఇదంతా కాకుండా కరెక్ట్ ఈ సిచ్యువేషన్ చూసుకొని వెళ్ళారు. అంటే ఇదేంటి డైవర్షన్ పాలిటిక్సా? అంటే ఇప్పుడు ఏదైతే ఉత్తరాంధ్ర సెలబ్రేట్ చేసుకుంటుందో దీని గురించి మాట్లాడుకోకుండా ఈయన జగన్ వెళ్ళారు పరామర్శకి అన్న దాని మీదే ప్రజలు మాట్లాడుకోవాలనేసి ఎందుకు ఈయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు? ఆయన సహజ స్వభావం అది. ఇప్పుడు మనం అనేక ఇన్సిడెంట్స్ చూసాం, అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇది ప్రత్యేక ఉదాహరణ. ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆయన వ్యతిరేకి. పోతే భోగాపురం ఎయిర్పోర్ట్ని వద్దన్నాడు. ఎర్రబస్సులు తిరగని చోటకి విమానాలు వస్తాయా అన్నాడు. 2, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోని ఈగిలు తోలుకుంటుంటే మరలా ఇంకొక ఎయిర్పోర్ట్ అన్నాడు. 3, మీ భూములు చంద్రబాబు నాయుడు గారు 5,000 ఎకరాల భూములు సేకరిస్తున్నాను అన్నాడు కదా, సేకరిస్తున్నారు కదా, ఆ భూములన్నీ మీకు వాపస్ చేస్తా అన్నాడు. పోతే తన గవర్నమెంట్ ఒకవేళ రాకపోయినా కోర్టులో మీ భూములు మీకు వచ్చే విధంగా చేస్తాను అని చెప్పాడు. అదేవిధంగా భోగాపురానికి సంబంధించి అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆ రైతులకి ఇచ్చిన వాగ్దానం అప్పుడు. అయితే ఆయన అధికారంలో రాగానే గాలి మాటలు అనేది రుజువైనాయి. అంటే రైతుల భూములు వాపసు చేస్తానన్నాడు. 5,000 ఎకరాలు ఎందుకన్నాడు? 2,000 ఎకరాలు చాలరా అన్నాడు. మళ్ళా తర్వాత అసలు విశాఖలో ఎయిర్పోర్ట్ ఉంటే మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్ ఎందుకన్నాడు? ఉన్న ఎయిర్పోర్టే ఈగులు తోలుకుంటున్నారు అన్నాడు. ప్యాసింజర్స్ లేరన్నారు, వర్కౌట్ కాదన్నాడు. ఇన్ని మాటలన్న జగన్మోహన్ రెడ్డి చివరికి ఈరోజు క్రెడిట్ చోరీ అంటున్నాడు మనల్ని. ఇప్పుడు బాబు గారు అది ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎయిర్పోర్టు సివిల్ ఏవియేషన్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ కాదు. అంటే పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలోనే భారతదేశంలో విమానాశ్రయాల నిర్మాణం జరుగుతాయి. పౌర విమానయాన శాఖ అనుమతులతోనే పీపీపీ పద్ధతుల్లో కూడా విమానాశ్రయాలు నిర్మిస్తారు. పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలోనే ప్యాసింజర్ ఫ్లైట్స్ అయినా కార్గో ఫ్లైట్స్ అయినా నడుస్తాయి. పవన్ ఎన్హాన్స్ హెలికాప్టర్స్ ఇప్పుడు మనకి ఓఎన్జీసీ వాళ్ళకి అద్దెకిచ్చే హెలికాప్టర్స్ కూడా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి చెందిన పవన్ హెలికాప్టర్స్ అని ఒక వింగ్ ఉంది, దాని ఆధ్వర్యంలో నడపబడుతుంటాయి. ఇవన్నీ ఆయనకి అవగాహన లేదు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోరికైతే ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని, కానీ సర్వరంగాల్లో భారతదేశంలో ఉండే అన్ని రంగాల మీద ప్రాథమిక జ్ఞానం అన్నా ఉండాలి. ఆయనకు ఆ ప్రాథమిక జ్ఞానం కూడా లేదు. ప్రజాస్వామ్యం చాలా గొప్పది. అయితే ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు అజ్ఞానులు కూడా గద్దెనెక్కుతుంటారు. ఆ విధంగా గద్దెనెక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి అది నావల్ ఎయిర్పోర్ట్, భారత రక్షణ శాఖకు సంబంధించి నావికాదళానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఆ నావికాదళం ఎయిర్పోర్టులో ప్యాసింజర్స్ని అలౌ చేస్తే ఉగ్రవాదులు, దేశద్రోహులు ప్యాసింజర్లాగా జొరపడి విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయనే ఇంగిత జ్ఞానం లేకుండా, పైగా 71లో ఒక ఉదాహరణ ఉంది, విశాఖ నగరాన్ని పేల్చేయాలని. ఎందుకంటే 3 రకాలుగా భారత రక్షణ దళం ఉంటుంది, రక్షణ శాఖ, పదాతి దళం, వైమానిక దళం, నావికా దళం. ఈ 3 దళాల్లో ఒక నావికా దళం హెడ్ క్వార్టర్ విశాఖ కాబట్టి దాన్ని పేల్చేస్తే ఒక రంగాన్ని క్షీణింపజేసినట్టు, నిర్వీర్యపరిచినట్టు అవుతుందనే ఉద్దేశంతో జలాంతర్గామిని ప్రవేశపెట్టాడు పాకిస్తానుడు 1971 యుద్ధ సమయంలో. అది లక్కీగా మన నావికాదళం కనిపెట్టి దాన్ని సముద్రంలోనే శిథిలపరిచారు. ఇప్పటికీ అది మన బీచ్ రోడ్లో, రామకృష్ణ బీచ్ రోడ్లో సందర్శకుల కోసం ఆ శిథిలాలన్నీ సేకరించి షేపు చెడనీయకుండా ప్రదర్శనకు ఉంచారు. నిత్యం వందలాది మంది ఆ
ఆ జలాంతర్గామిని అంటే సబ్మెరీన్ అంటారు ఇంగ్లీష్లో, ఆ జలాంతర్గామిని సందర్శించేది మనం చూద్దాం. అంత ప్రాధాన్యత ఉన్నటువంటి, పైగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంబంధించి చమురు శుద్ధి కర్మాగారాలు కానీ, అదేవిధంగా కోరమాండల్ ఫర్టిలైజర్స్ కానీ, అదేవిధంగా ప్రపంచ దేశాలకి అనకాపల్లి నుంచి బెల్లం ఉత్పత్తులు కానీ, అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి పోతే అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం విశాఖలో జరిపినప్పుడు రష్యా శాస్త్రజ్ఞులు రాకపోకలు కానీ, ఇంజనీర్స్ రాకపోకలు కానీ, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలని పర్యవేక్షించడానికి ఎంతోమంది దేశ విదేశాల నుంచి ఇంజనీర్లు శాస్త్రజ్ఞులు వచ్చే నగరం అది. పైగా అక్కడ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ప్రాచీన యూనివర్సిటీ ఉంది, చాలా దేశంలో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న యూనివర్సిటీ. పోతే అదేవిధంగా అక్కడ షిప్ యార్డ్ ఉంది, డాక్ యార్డ్ ఉంది, పోతే సీ ఫోర్ట్ ఉంది. అక్కడి నుంచి రవాణా అనేక దేశాలకు జరుగుతుంటాయి. పైగా అక్కడి నుంచి అండమాన్స్కు పోవడానికి కూడా వారానికి ఒక షిప్పు, లేకపోతే 2 వారానికి ఒక షిప్పు, ఇలా అప్పుడప్పుడు షిప్పులు కూడా ప్యాసింజర్ షిప్పులు ఉంటాయి. అయితే వాళ్ళు అక్కడికి పోవడానికి 48 గంటలు, 50 గంటలు, 60 గంటలు పడుతుంది. సరే, సమయాన్ని వృధా చేయకుండా సమయపాలన చేయాలనుకున్న వాళ్ళకి ఈ అండమాన్స్కు పోవడం చాలా క్లిష్టతరం, దేశ విదేశాలకు పోవడం క్లిష్టతరం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందు డొమెస్టిక్ ఫ్లైట్స్గా అన్నా విశాఖ ఎయిర్పోర్ట్కి, అది నావికాదళానికి చెందిందైనా 1970 చివరిలోనో 80 ఆరంభంలోనో ఆనాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు అది నావికాదళాన్ని ఒప్పించి దీన్ని ప్యాసింజరు రాకపోకలు సాగించే విధంగా తాత్కాలిక అనుమతులు ఇవ్వడం జరిగింది. తాత్కాలిక అనుమతులతోనే విశాఖ ఎయిర్పోర్టు నావికాదళానికి చెందింది, ఉపయోగపడుతుందన్న పరిజ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. లేకపోగా దాని మీద అసలే ఆ విమానాశ్రయం ఈగులు దోలుకుంటుందన్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే విమానాశ్రయం ఈగులు దోలుకుంటున్నాయని దాని మీద ఒక అభాండం వేశాడు. అదేవిధంగా ఎర్రబస్సులు పోని చోట మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు, విశాఖకే ప్యాసింజర్స్ లేకపోతే అన్నాడు. భూములు వాపసు చేస్తానని రైతులకు హామీ ఇచ్చాడు. భూములు ఇవ్వద్దు అన్నాడు, ఇంకా మిగతా ఇచ్చేవాళ్ళని ఇవ్వద్దు అన్నాడు. ఇచ్చిన వాళ్ళ భూముల్ని నేను ఇప్పిస్తాను, కోర్టులో నేను స్టే తీసుకొస్తాను అన్నాడు. ఇవన్నీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన సాధించాడని చెప్పుకుంటున్నాడు. 1200 చిల్లర కోట్లు ఆయన ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం ఎయిర్పోర్ట్కి అంటున్నాడు. దానికి సంబంధించి 2015 ఫిబ్రవరి 19వ తారీఖున ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో నిర్వహిస్తే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్శనకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇది ఎప్పటికైనా ప్రమాదకరమే, విశాఖపట్నం అనేది గ్రోత్ ఏరియా, మరి అది ఎప్పుడు నావికాదళం కింద ఉన్నప్పుడు పరిమితంగానే విమానాలను అనుమతిస్తున్నారు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి కూడా ఇబ్బంది అవుతుంది, తన హయాంలోనే నా హయాంలోనే ఏదో పరిమితంగా సింగపూర్కి, ఇతర దగ్గర దేశాలకి 3-4 దేశాలకి, దుబాయ్కి, అట్లాగే 3-4 దేశాలకి నేను పర్మిషన్లు తెచ్చాను, ఇది ఎల్లకాలం సాగదు, పైగా దేశ రక్షణ ప్రమాదంలో ఉంది, అటు చైనా నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి పొంచి ఉంది ప్రమాదం. ఆల్రెడీ 71లో జలాంతర్గామి వచ్చేసి విశాఖ నగరాన్ని, నేవల్ హెడ్ క్వార్టర్ని ధ్వంసం చేయడానికి పూనుకున్న పరిస్థితుల్లో మన నావికాదళం సామర్థ్యం ప్రదర్శించి దాన్ని పేల్చేశారు. ఈ నేపథ్యంలో ఏనాటికైనా స్వతంత్ర ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పి ఒక పాలకుడిగా నా విద్యుక్త ధర్మం అని భావించి 2015 ఫిబ్రవరి 19వ తారీఖున ఆయన ప్రకటన జారీ చేశాడు. 6 రోజుల వ్యవధిలోనే దానికి సంబంధించిన జీవో ఇచ్చాడు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశాడు. తర్వాత మరలా 6 రోజుల తర్వాత ఆయన దానికి సంబంధించి సైట్ ఏర్పాటుకి సంబంధించి ఒక జీవో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత అశోక్ గజపతిరాజు గారు యాదృచ్ఛికంగా మన తెలుగుదేశం నుంచి ఎన్డీఏ పక్షాన పౌర విమానయాన శాఖ అయ్యాడు. అది ఇంకా మనకు లాభించింది, కలిసి వచ్చిన అంశం. ఆ తర్వాత అక్కడ పర్యావరణానికి సంబంధించి కానీ, అదేవిధంగా సైట్ అనుమతి పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో కాబట్టి, రెగ్యులర్ ఫ్లైట్స్ సంబంధించి విమానాశ్రయం కాబట్టి పౌర విమానయాన శాఖ అన్నిటికీ అనుమతి ఇవ్వాలి. సైట్కి ముందు పర్మిషన్ తెచ్చారు, తర్వాత పర్యావరణానికి తెచ్చారు. అదేవిధంగా దానికి సంబంధించి అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇతర అధికారులు నియమించడానికి కావాల్సిన ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు జారీ అయిన తర్వాత డాక్టర్ వెంకటేశ్వర్లు గారిని మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఇవన్నీ కార్యక్రమాలు అయిన తర్వాత ఈ జీవోలు పోతే ఈ నోటిఫికేషన్స్ అన్నీ
అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో సత్వరమే పరిష్కారమైంది. ఆ తర్వాత నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. 2017లో నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత 2019లో ఒక్కసారి అని చెప్పి గగ్గోలు పెట్టి కాళ్ళ వేళ్లపడి గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడితే మన ప్రజలు చీమకి పంచదార పాముకు పాలు పోసే మన కర్మభూమి హైందవ దేశంలో జగన్ మాటలు నమ్మి మోసపోయామని 5 ఏళ్ళకి ఆయన్ని నువ్వు ప్రతిపక్ష స్థానానికి గడ పనికిరావురా బాబు అని చెప్పేసి పక్కన పెట్టిన ఉదంతాలు మనం చూసాం. ఆయన నిర్మించాడంట. అక్కడ పనిచేసే అధికారులకి నెల జీతాలు ఇవ్వాలి. అక్కడ పనిచేస్తున్నప్పుడు రాత్రి వేళ దుండగులు లోపలికి రాకుండా ఉండడానికి కరెంట్ ఉండాలి, దాని బిల్లులు కట్టాలి. అట్టాగే అక్కడ సబ్స్టేషన్ ఒకటి పెట్టాలి, కరెంటు లో వోల్టేజీ సమస్యలు రాకుండా. ఇలా చిల్లర మల్లరగా ఆయన ఏదో ముష్టి విధిల్చాడు. అది ఆయన నిర్మాణం చేశానని చెప్పి చెప్పుకుంటున్నాడు. అసలు దీంట్లో తలదూర్చే హక్కు ఎక్కడి దానికి? దీన్ని తనకు హక్కు భక్తం ఉన్నట్లు చెప్పుకునే హక్కు ఎక్కడిది? ఇప్పుడు అసలు ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఇట్ ఈస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అది నేవల్ ఎయిర్పోర్ట్ అనేది తెలియకుండా నీకు స్వతంత్ర ఎయిర్పోర్ట్ ఎందుకని తత్వంలో ఉన్నాడంటే ఆ వ్యక్తికి క్రెడిట్ చోరీ చేసే అధికారం ఎక్కడ ఉంది? తెలుగుదేశం కూటమి పార్టీలు క్రెడిట్ చోరీ చేస్తానని అబండాలు వేస్తాడు. ఏమనాలి అంటే రాష్ట్ర ప్రజలు పోతే అంత అజ్ఞానుల, అమాయకుల? తనకు ముఖ్యమంత్రి పదవి కాదు కదా ఇంత పడిన అవస్థలకి, అగచాట్లకి, ఈయన దోపిడీలకి, దౌర్జన్యాలకి, దాడులకి ఈయన ఏరుదాటి తెప్పదగలేసే రకం అని చెప్పి గ్రహించిన రాష్ట్ర ప్రజలు నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు బాబు, నువ్వు నీలాంటి రాష్ట్రంలో ఉంచితే ఈ రాష్ట్రం అధోగతి పాలు అవుతుంది, అంధకార భూయిష్టంగా చేసావని చెప్పే కదా ప్రతిపక్ష నాయకుడు పత్రిక ఇవ్వకుండా. అసెంబ్లీకి గడ పోడు కదా, తనకు ప్రజల మీద ఉండే కోపంతో 2 పదవులు కోల్పోయాడు కదా, ముఖ్యమంత్రి పదవి, ప్రతిపక్ష స్థానం. ఈ నేపథ్యంలో బాగా ఒక ఉన్మాదిలాగా బ్యాలెన్స్ తప్పి నోటికట్టొస్తే అట్లా మాట్లాడడం అతని రివాజు, నైజం. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఇన్ని దుర్మార్గాలకు పాల్పడి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి అడుగడుగున అడ్డు తగిలి మారీచుడిలాగా మారీచి మాయలు చేసి పాతకాలంలో ఋషులు మునులు లోక కళ్యాణానికి యజ్ఞయాగాదులు చేస్తే అడ్డుకునేవాళ్ళు. అలాంటి వాడు వాళ్ళని తలదన్నే రీతిలో ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఇటు మోడీ గారు వచ్చే సందర్భంలో పోతే ఈ కూటమి ప్రభుత్వానికి పేరు రాకుండా ఉండేదానికి ఈయన సీదిరి అప్పలరాజు మీరు అడిగినట్టు సీదిరి అప్పలరాజు ఏంటి ఆయన సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించాడు. ఎప్పుడో చనిపోయాడు దానయ్య గొర్రెల కాపరి. ఆ కుటుంబాన్ని పరామర్శించాలనా, సీదిరి అప్పలరాజుని పరామర్శించాలనా? చచ్చిపోయిన వాళ్ళని పలకరిస్తారు. ఒక పేదింటి గొర్రెల కాపరిని అకాల మృత్యు కాటేసినప్పుడు తన కొడుకు బుల్లెట్ మోటార్ బైక్ ద్వారా గుద్దించినప్పుడు ఎవరిని పరామర్శించాలా? దానయ్యని పరామర్శించాలి. మరి గొర్రెల కాపరి దానయ్యని పరామర్శించకుండా నేరుగా సీదిరి అప్పలరాజుని, అది మోడీ రాక సందర్భంగా. ఎందుకంటే మోడీ వస్తుంటే పోలీస్ బందోబస్తు అంతా ఇక్కడంతా మొత్తం అన్ని రకాల పోలీసు వ్యవస్థలన్నీ అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో మాటు వేసి ఉంటారు, కాపలా కాస్తుంటారు. 5 కిలోమీటర్స్ రేంజ్లో డ్రోన్లు కూడా ఎగరడానికి లేదు, ఏమీ ఎగరడానికి లేదు, ఏమీ ఆ చుట్టుపక్కల ఉండడానికి లేదు. డాగ్స్ స్క్వాడు, క్లూస్ టీము అన్నీ రాత్రింబవులు పహరా కాస్తున్నాయి ఇప్పుడున్న భద్రతా ప్రమాణాల దృష్ట్యా. ఈ నేపథ్యంలో అక్కడ పలసగా పోలీసులు ఉంటారు. నేను సీదిరి అప్పలరాజును పరామర్శకు పోయి నా అసురగణాన్ని పెట్టుకొని గోల్ చేసి పారేస్తే అక్కడ జరిగితే అప్పుడు ఆయన అలవాటు కదా, ఆయన ఎక్కడికి పోయినా అల్లర్లు సృష్టించడం అనేది ఆయన నైజం. పోలీసు విఫలం, రాష్ట్ర ప్రభుత్వం నాకు తగినంత భద్రత ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం మీద అబండాలు సానుభూతి పొందాలనే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఉద్దేశపూర్వకంగా మోడీ ఒకవైపు ఏమో తనకి సానుభూతి వచ్చేలాగా చేసుకోవాలి, అక్కడ జరిగితే ఈ ప్రభుత్వం విఫలమైంది అని చెప్పి, అంటే పరోక్షంగా మోడీకి కాపలాగా పోయి పోలీసులు నా భద్రత పట్టించుకోలేదు అని చెప్పి ఒక నింద వేయచ్చు. మరో పక్క ఆయనకి ఇష్టం లేదు మోడీ వచ్చేది, ఇష్టం లేదు. ఎందుకు? తను వ్యతిరేకించాడు కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆలోచన చేసినప్పటి నుంచి అడుగడుగున అడ్డు తగిలాడు కదా, దొంగ మాటలు చెప్పాడు కదా, తనకు అధికారం రాగానే దాన్ని గాలికి వదిలేశాడు కదా. పోతే అడావుడిగా ఆ రోజు జీఎంఆర్ చేత శంకుస్థాపన చేయించినట్టు నటించి ఇంకా పట్టించుకోలేదు కదా. ఇవన్నీ ప్రజల మస్తిష్కంలో నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మోడీ రాక ఇష్టం లేకపోవడం. రెండోది, తనకి భద్రత అక్కడ జరిగితే భద్రతా కారణాల్లో వైఫల్యం మోడీ కోసం పరోక్షంగా మోడీ గారిని గురించి పైకి అండు, కానీ పరోక్షంగా మోడీ రాక్ ఇచ్చిన ప్రాధాన్యత నా రాక్ ఇవ్వలేదని చెప్పి నిందేయడం. మోడీ గారు వచ్చేది 5 కోట్ల, ఇప్పుడు ఒక నాట్ ఓన్లీ ఇట్ ఈస్ బిలాంగింగ్ టు
అది రాష్ట్ర ప్రభుత్వం కృషితో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటైనా అది ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంబంధించి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం పాత జిల్లాల ప్రజానీకానికే కాకుండా అదేవిధంగా బార్డర్స్లో ఉండే ఛత్తీస్గఢ్కి సంబంధించి అదేవిధంగా అంటే ఛత్తీస్గఢ్కి సంబంధించిన కొన్ని జిల్లాలు, ఒరిస్సాకి సంబంధించి బరంపురం, గజపతి నగరం, అదేవిధంగా బరంపురం, గజపతి నగరం, అదేవిధంగా కోరాపుట్, గంజాం, ఈ ప్రాంతాలన్నిటికీ అది ప్యాసింజర్స్ రవాణాకి కానీ కార్గో రవాణాకి కానీ ఉపయుక్తం అవుతుంది. అంటే 3 రాష్ట్రాల ప్రజల భాగ్యరేఖలు మార్చడానికి ఉపయోగపడేటటువంటి ఈ యొక్క పౌర విమానయాన శాఖకు సంబంధించి అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం భాగ్యరేఖల్ని ఇప్పుడు నేను పేర్కొన్న ఈ ప్రాంతాల భాగ్యరేఖలను మార్చడమే కాకుండా భోగాపురం అనే పేరు సార్థక నామధేయాలు కాబోతుంది రేపటి నుంచి మోడీ గారు రాక సందర్భంగా. భోగాపురం భోగభాగ్యాలతో తొలతూగే రోజు రాబోతుంది. అలాంటి సుదినం మరి దానికి అడుగడుగున అడ్డు తగలడానికే ఆయన గమ్మత్తుగా నిన్న పోయాడు. ఆయన లక్ష్యం ఏమన్నా పోయింది అప్పలరాజును పరామర్శించాడా? పరామర్శించలే. ఆడ ధర్మాన బ్రదర్స్ ఇంట్లో కూర్చొని వాళ్ళతో ముచ్చటిస్తా కాలాతీతం అయ్యి పోవాలంటే 5 గంటల తర్వాత ఏ ఒక్కరిని అనుమతించరు ములాఖత్కి. ఈయన పోవడానికి సమయం లేదు. అంటే మళ్ళీ అక్కడ ఏం చేశాడు, 4:40కి బయలుదేరాడు ఈ పెద్ద మనిషి. 4:40కి బయలుదేరి ర్యాలీగా ఈయన పోతే ఆడ జైలు దగ్గరికి వేళకు సమయం మించిపోతుంది. చూడు అడుగడుగున నాకు ఎంతమంది జనం వచ్చారో, అందుకని సమయానికి చేరలేకపోయాను, కాబట్టి నన్ను ములాఖత్తులు చూడడానికి అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేసిందని మళ్ళీ అదొక అభాండం. ఇన్ని రకాల అబండాలు వేయడానికి ఆయన జీవితమే ప్యాలెస్లో కూర్చొని తలుపులు వేసుకుని ఆయన చేసేది ఏంటంటే కుట్రలు కుతంత్రాలు. కాబట్టి ఈ కుట్రలు కుతంత్రాలతో ఈయన రాజ్యపాలన చేసి అబాసు పాలయ్యాడు. ఆ జ్ఞానోదయం కాలేదు. ఆయన ఎప్పటికీ మారడు. ఆయన జగముండి రణచండి. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారు. ఆయన ఎవరికి ఏం తెలియదు అనుకొని తనలో తాను మురిసిపోతున్నాడు. కాబట్టి ఆయనకు అంతిమ గడియలు దాపురిచ్చే రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించే రోజు వస్తుంది భవిష్యత్తులో. థ్యాంక్ యూ సార్. ఓకే.